వెనకాల చెప్పాలి. ఓకేనా? రేహాన్ చెప్పునానా? Good morning. Very good. అటెండెన్స్ పలికిందమ్మా. ఇలా చూడండి చందన్. అటెండెన్స్ పలకాలి. పేదల అంశతిహారి గంధం ఎరోన్ చందన్ పులి వేరు దుర్గా సాయి ప్రసాద్ చిత్రపు విహాన్ మౌర్య మైనబాటి విహాన్ వర్షిత్ దాకే మహాలక్ష్మి గెడ్డం శ్రీవల్లి జుర్రా షర్మిల దడాల ధన్య పులుగు అనన్య గొల్ల సుసన్న కోతుల సుశాంత్ బొల్లం సాన్విక అయితే ప్రజెంట్ మిస్ చెప్పు. లేవమ్మా ప్రజెంట్ మిస్ చెప్పాలి కదా మిస్ కి. సరే ఓకే కదా. మన స్కూల్లో ఉండే పెరట్లో మొక్కలు కదా. స్కూల్లో మనకి పెరట్లో మొక్కలు ఉన్నాయా లేదా? మన స్కూల్లో పెరట్లో మొక్కలు ఉన్నాయా? ఇవన్నీ మనమేనా వేసాం? ఎవరేసారు ఈ మొక్కలన్నీ? మనమే వేసాం కదా. ఈసారి ఉండండి. ఇప్పుడు మన స్కూల్లోని మొక్కలు ఉన్నాయా? ఏ మొక్క? ఇదే మొక్క సరిగ్గా చెప్పండి. ఇదే మొక్క. దీని కాయలు ఉన్నాయా? చూడండి. ఏది చూడండి. చూపించు మీ కాయ చూడండి. సపోటా కాయ ఉందా మన దగ్గర? కాయలు కాసాయా? ఇదే చెట్టు? సపోటా చెట్టు. ఈ సపోటా చెట్టుకి ఏం పేరు పెడదాం? సుశాంత్ అని. సుశాంత్. ఈ చెట్టుకి మీ మమ్మీ పేరు పెట్టుకోయే. మీ మమ్మీ పేరేంటి? మీ మమ్మీ పేరేంటి? ప్రియా. ఈ చెట్టుకి నువ్వు ప్రియా అని పేరు పెట్టుకోవాలి. సరేనా? ఇది నీది చెట్టు. ఎవరిది? నీది. ఎవరి పేరు పెట్టావు? ఎవరి పేరు పెట్టావు దీనికి? అమ్మ పేరు పెట్టావు. మీ అమ్మ పేరు పెట్టుకున్నావా? ఏ పేరు? ప్రియా. ఇది ఏం చెట్టు? సపోటా చెట్టు. ఈ సపోటా చెట్టుకి మీ మమ్మీ పేరు పెట్టుకున్నావు. ఓకేనా? రండి. ఇదే చెట్టు? ఇదే చెట్టు? కొబ్బరికాయ చెట్టు కదా. ఈ కొబ్బరికాయ చెట్టుకి ఎవరి పేరు పెడదాం? శర్మల అని మమ్మీ పేరు పెడదాం. శర్మల అని మమ్మీ పేరు పెడదాం. కొబ్బరి చెట్టుకి శర్మల అని మమ్మీ పేరు పెడదాం. శర్మల మీ మమ్మీ పేరేంటి? మీ మమ్మీ పేరు పెట్టుకో. ఇదే కొబ్బరి చెట్టు. ఈ కొబ్బరి చెట్టుకి ఎవరి పేరు పెడతాం?
మిగిలిన వాళ్ళు ఎవరి మొక్కకు వాళ్ళు గ్లాసుతో నీళ్ళు తీసుకొచ్చి పోయాలి. అర్థమవుతుందా? మీ మమ్మీ పేరు పెట్టుకున్నారు కదా, ఎవరు మమ్మీ పేరు పెట్టుకున్న వాళ్ళు స్కూల్కి రాగానే ఒక గ్లాస్తో వాటర్ తీసుకొచ్చి వాళ్ళు ఆ దానికి పోయాలి. అర్థమవుతుందా? ఇది పప్పాయ ట్రీ కదా, ఈ పప్పాయ ట్రీకి ఎవరు పేరు పెట్టాం? మీ మమ్మీ పేరు పెడదామా? ఏం పేరు? లావమ్మ. పప్పాయ ట్రీకి లావం పేరు పెడదాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చెట్టు, ఇదేంటి? ఇదేం చెట్టు? తాటి చెట్టు. ఇదేం చెట్టు? తాటి చెట్టు. శ్రీవల్లి రా, మీ మమ్మీ పేరేంటి? దీనికి ఏం పేరు పెడదాం? రాణి. ఇది ఎవరిది? నీది. ఈసారి మీ మమ్మీ పేరు పెట్టుకున్నావు కనుక ఇది ఎవరిది? నీది. నేను మళ్ళీ అడుగుతాను, చెప్పాలి ఎవరెవరికి ఏం పేరు పెట్టారు. రండి. ఇదేం చెట్టు? ఇదేం చెట్టు? అరటి చెట్టు. రేహాను ఇట్రా. ఈ చెట్టు ఎవరిది? నీది. ఉండండి, మాట్లాడకండి ఎవరును. రేహాను, మీ మమ్మీ పేరేంటి? మాట్లాడద్దు, అదా తర్వాత చెప్తారు మళ్ళా. ప్రశాంత్, సుశాంత్, శ్రీవల్లి ఇలా నిల్చోండి. ఇక్కడ నా దగ్గర ఇలా నిల్చోండి. ఇది రేహాను, మీ మమ్మీ పేరేంటి? మాట్లాడు. నీ బెహాన్ కాదు, రేహాన్ అడిగారు. మీ ఇద్దరు రేహాను ఇద్దరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. రేహాను, ఇది ఎవరిది? నీదే చెట్టు. మీ మమ్మీ పేరు పెట్టుకో. మీ మమ్మీ పేరేంటి? మీ మమ్మీ పేరేంటి? అమ్మ పేరేంటి? పేరేంటి? రూప. దీని పేరు రూప అన్నమాట. ఇదేం చెట్టు? అరటి చెట్టు. బనానా ట్రీ. బనానా ట్రీ. దీనికి మీ మమ్మీ పేరు పెట్టుకో. సరేనా? ఈసారి ఇలా రండి, ఇలా రండి. ఇదండి. ఇదేం చెట్టు? పనస చెట్టు. పనస చెట్టు. పనస చెట్టు. ఉండు. హ్యారీ ఇలా రా. హ్యారీ వాళ్ళ మమ్మీ పొడవుగా ఉంటది కదా, వాళ్ళ మమ్మీ పొడవుగా ఉంటదా, అందుకని హ్యారీకి వాళ్ళ మమ్మీకి పేరు పెట్టాలి. ఏ పేరు? మమ్మీ పేరు మాట్లాడుకో. ఏం పేరు? అంజలి. ఇది ఎవరిది చెట్టు? ఇప్పుడు నీది. ఇది మీ మమ్మీ పేరు పెట్టుకో, అంజలి పేరు పెట్టుకో. సరేనా? ఓకే. ఈ చెట్టు, ఇది ఏం చెట్టు? పనస చెట్టు. ఏం చెట్టు? రైట్ రెడ్డి. ఇది ఉసిరి చెట్టు. ఏం చెట్టు? ఉసిరి చెట్టు. మాట్లాడకండి, ఉసిరికాయలు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తాను. రీతిక, దాన్ని ముట్టుకోవద్దని చెప్పు. ముట్టుకోవద్దు. ఉసిరి చెట్టు. ఈ ఉసిరి చెట్టుకి ఎవరి పేరు పెడదాం? విహానాల మమ్మీ పేరు పెడదాం. బేబీ మల్లేశ్వరి. ఈ చెట్టు పేరు బేబీ మల్లేశ్వరి. ఇది ఉసిరి చెట్టు. ఎవరిది? నీదే. ఉసిరి చెట్టు ఎవరిది? నీది. ఉసిరి చెట్టు ఎవరిది? నీది. నిమ్మకాయ చెట్టు. రితిక, మీ మమ్మీ పేరు పెడదామే. అమ్మ పేరేంటి? అమ్మ పేరు చంద్రలేఖ. చంద్రలేఖనా అమ్మ పేరు? చంద్ర. చంద్రే. దీని పేరేంటి? చంద్ర. ఏ పేరు? ఇది నీది. సరేనా? ఈ చెట్టు నీది. సరే పదండి. ఈసారి రేపు నేను అడుగుతాను ఎవరెవరి చెట్టు ఏంటో. సరేనా? ఓకే.
హ్యారీ 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 సిట్రెట్ ఆ ఫ్యాన్ పోయిందండి మేడం. అలా ఉండాలి లాయర్ గారు. భరతనాట్యం గాంధీ తాత గారు. కళ్ళ చూడు పెట్టుకో, ఇటు చూడు పెట్టుకో, పట్టుకో పట్టుకో. సూపర్ ఉంది, సూపర్ ఉంది. హ్యారీ 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 సిట్రెట్ ఆ ఫ్యాన్ పోయిందండి మేడం. అలా ఉండాలి లాయర్ గారు. భరతనాట్యం గాంధీ తాత గారు. కళ్ళ చూడు పెట్టుకో, ఇటు చూడు పెట్టుకో, పట్టుకో పట్టుకో. మహాత్మ ఇలా అలా పక్కన అదిగో ఆయన నన్ను పక్కకు వచ్చేసి మళ్ళీ తీసుకొని తీసుకొస్తుంది. ఇలా అని మళ్ళీ ఇది కూడా
ఈ తమ్ ఇది ఓపెన్ చేయరా మేడం ఒకసారి సుసన్న వెరీ గుడ్. తర్వాత ఏం చేయాలి ఇలా చూడండి చూడండి సరే అది చేస్తారు తర్వాత ఏం చేయాలి ఇక్కడికి ఇలా సరే మరి ఈ కార్యక్రమానికి ఇంత సక్సెస్ గా జరిపించినందుకు అలాగే మరి ఇక్కడ వచ్చేసిన తల్లులకు పిల్లలకు అలాగే పిల్లల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలాగే ఒక్క నిమిషం. ముందుగా అందరికీ కూడా బాలదినోత్సవ శుభాకాంక్షలు. బాలదినోత్సవాన్ని గురువు గారి జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మాట్లాడలేదు మేడం అందరికీ కూడా మరి వచ్చినందుకు మీ అందరికీ కూడా పట్టుకోండి, ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి, ఈ చేత్తో పట్టుకోండి. Dancing, dancing, pretty, pretty butterfly, lovely, lovely butterfly. Very good. That's good. మీ డాక్టర్ గారు తాలూకా ఎవరండి భవాని అనుకుంటా మీరు వీళ్ళ అమ్మమ్మ సుశాంత్ సుశాంత్ థ్యాంక్ యూ చెప్పు, గట్టి చెప్పు. అవుతలేదు ఫోటోలు కూడా వాళ్ళకి ఏమి కావాలని మేడం గారు వాళ్ళ మేడం కావాలని చెప్తే ఈ జనసేన నాయకులు జేజేరావు పట్టుదల నుంచి సురేష్ గారు అందరూ కలిసి ఇవన్నీ అరేంజ్ చేస్తాం జరిగింది. అందుకే పిల్లల్ని ఈ గారు ఆ మిస్సెస్ కూడా టీచర్స్కి ఈ పిల్లల తల్లికి తల్లిదండ్రులకి వీళ్ళందరూ కూడా మేము థ్యాంక్స్ చెప్తాం. ఎందుకంటే పిల్లల్ని పంపడం అంటే మాకు ఈ రోజు బట్టి పంపాలని నేను ఈ పక్కకి వెళ్ళిపోతాను నీట్గా వేయండి చెప్పాలి కదా సైడ్ సురేష్ సార్
మేడం ఒకసారి చూడండి. మేడం ఒకసారి చూడండి. చెట్టు చాటున ఉన్నారు. డాక్టర్ గారు తాలూకా ఎవరండి? భవాని సుశాంత్ సుశాంత్ థ్యాంక్ యూ చెప్పు. చెప్పు. అవుతలేదు ఫోటోలు కూడా. నేను ఈ పక్కకి వెళ్ళిపోతాను. నీట్గా వేయండి. మేడం ఒకసారి చూడండి. మేడం ఒకసారి చూడండి. చెట్టు చాటున ఉన్నారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14 30వ తారీఖు వరకు కూడా మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి, అలాగే కల్చర్ డిపార్ట్మెంట్ నుండి, అలాగే పోలీసు ఇంకా అన్ని డిపార్ట్మెంట్లతో కలిపి 9 డిపార్ట్మెంట్స్ అన్నిటితో కలిపి ఈ బాలల హక్కుల మీద, బాల కార్మికుల మీద, నారీ వివాహాల మీద, ఈ బైక్ రైడింగ్ మీద, అలాగే సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, అంటే బాలలకు సంబంధించిన ప్రతి విషయాన్ని వదలకుండా ఈ 30వ తారీఖు వరకు కూడా మేము అవగాహన కార్యక్రమాలు జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రథాలపేట అంగన్వాడీ సెంటర్ నుంచి ఈ కార్యక్రమాన్ని మేము ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాము. విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున దీనికి మన జనసేన నాయకులు అలాగే మిగతా పెద్దలు కూడా అందరూ కూడా ఈ పిల్లలకి కావాల్సిన ప్రోత్సాహక బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే యూనిఫామ్స్ ఇక్కడ నాజర్ గారు పిల్లలకు కావాల్సిన యూనిఫామ్స్, అలాగే జేసీఆర్ హాస్పిటల్ తరఫున పిల్లలందరికీ ఈ షూస్,
అలాగే సురవర్కు సురేష్ గారేమో పాలకొల్లు బ్యాంకులు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే వెంకటరమణ గారు మనకి పిల్లలకు కావాల్సిన యూనిఫామ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పిల్లల్ని ప్రోత్సహిస్తూ చిన్నప్పటి నుంచి కూడా పాఠశాల స్థాయి నుంచి కూడా అంటే అంగన్వాడీ స్థాయి నుంచి కూడా తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయుల్ని గౌరవిస్తూ మంచి సంస్కారాన్ని అలవాటు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాలు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో 30వ తారీఖు వరకు బాల దినోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ వెంకటరమణ గారు ఉన్నారు, సురేష్ గారు ఉన్నారు, అలాగే మిగతా నాయకులందరూ కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ వాయిస్ కూడా వినిపించమని ఈ బాలకి అలాగే ముఖ్యంగా ఆ బాలల పేరెంట్స్ వచ్చారు తల్లిదండ్రులు వాళ్ళని ఉద్దేశించి మెసేజ్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా ఈరోజు పిల్లల్ని తీర్చిదిద్దాలంటే ఒక టీచరే కాదు తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉందని ఎంతవరకు ఉంది. అలాగే ఈ రోజుల్లో మా జనసేన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంతో సహా అధికారంలో వచ్చిన తర్వాత ముందుగా కూడా ఈ విద్యార్థులకి విద్యా కంపెనీ వేయడం జరిగింది. తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా ఉన్నారు, ఈ పిల్లల్ని ఎంతవరకు ఇచ్చారో వాళ్ళకి తెలియజేసి ఆ టీచర్ చెప్పింది హోంవర్క్ చేసి తెలియపరుస్తున్నారు. ఆ తల్లిదండ్రులు ఆ బడిలో జరిగే ఆ ఒక్క సీతమ్మని అన్న కార్యక్రమాలు కూడా ఆ క్వాలిటీ అన్ని విధాలుగా చూసడం లేదన్నా ఆ ఉద్దేశంలో కూడా ఈ తల్లిదండ్రులు కూడా ఉద్యోగ కంపెనీలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి స్కూల్లో కూడా మా పవన్ కళ్యాణ్ బిడాప్రసాద్ గారు అధికారులకు వచ్చిన తర్వాత ఆయన ఎప్పటికప్పుడు ఈ వ్యవస్థ స్థాపించారు. ఆ వ్యవస్థ ద్వారా కూడా ప్రతి బడి కూడా ఆ విద్యాలయాలు ఎలా ఉంది మీరు చూడండి. అలాగే విద్యాలయంలో ఈ ఊరిపోట్లు లేకుండా చేయండి. హాస్టల్లోనే అవనివ్వండి, స్కూల్లోనే అవనివ్వండి, ఈ కార్యక్రమాలు అనేక రకాలుగా చేపట్టారు. ఈ రోజుల్లో ఏంటంటే పిల్లల విషయంలో కూడా డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ ఆయన రాజ్యాంగం విషయం కానీ అలాగే మహాత్మా గాంధీ గురించి కానీ పిల్లలకు చెప్పుకుని బాధ్యత తీర్చేసుకుంది. అలాగే మా మేడం గారు చెప్పినట్టు ఈ యొక్క కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో కూడా ప్రతి చిన్న విషయం కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకుంటూ పిల్లల్ని ముందుగా నేటి బాలయ్య రేపటి పౌరులు అన్నారు. ఆ విధంగా కూడా ఈ తల్లిదండ్రులు తీర్చిదిద్దాలని ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి మా కమిటీ వారికి మా జనసేన పార్టీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చేయండి. మళ్ళా